ఉండబుద్ధి అయితలేదు కాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఫోన్ వచ్చింది. కొంచెం మళ్ళీ వీడియో మళ్ళీ రీకంటిన్యూ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మర్షల్ బ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? అంటే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వాయిస్ గట్టారని 2-3 కామెంట్లు వచ్చినాయన్నమాట. నేను చూడలేదు, బాగా చెప్పినాడు. నేను కూడా ఫోన్ చూస్తలేను, కామెంట్లు ఏమి వచ్చినా చూస్తలేను. బాగానే చూసి చెప్పిండు. అంటే సిజరీన్ అయింది కదా నాకు, అంటే 2 అయినాయి కదా, ఎట్లుంది మీ హెల్త్, ఎట్లా ఉంది, ఏమేమి తింటున్నారు, పులుపు తింటున్నారా అనేసి కామెంట్లు వచ్చినాయంట. ఇంకా ఫస్ట్ పాపకి అప్పుడైతే ప్రైవేట్లో అయినది, అంత అనిపించలేదన్నమాట. గవర్నమెంట్లో ఇప్పుడు రెండో సిజరీన్ అయినందుకేమో మరి కొంచెం బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. అంటే ఫస్ట్ పాపకి సెకండ్ పాపకి, అంటే ఫస్ట్ సిజరింగ్కి సెకండ్ సిజరింగ్కి 1.5 year గ్యాప్ ఉంది శైలుకి. అందుకనేమో మరి ఇప్పుడు మళ్ళీ త్రాడన్నప్పుడు మళ్ళీ కొంచెం పెరుగుతుందా తగ్గుతుందా అని భయం అవుతుంది నాకైతే. ప్రస్తుతానికి అయితే కొంచెం పెయిన్ వస్తుంది. అంటే సిజరింగ్ టైంలోన బ్యాక్ సైడ్ ఇంజెక్షన్ ఇస్తారంట వెన్నెముకకి, అక్కడనే కదా, అక్కడ కొంచెం నడుము కాడ, ఇక్కడ పైన అద్దాలు ఇస్తారు, నడుము కాడ అంటే నొప్పి గుంజుతలేదు, నొప్పి ఇట్లా 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 అంటే నొప్పి వేస్తుంది అనమాట. ఇంతకుముందు అట్లా లేదు లేకుండా ఫస్ట్ పాప అప్పుడు, సెకండ్ పాప అప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది లైట్గా. హాస్పిటల్కి వెళ్తే సెట్ అవుతుంది. ఇంకా అయితే ఎప్పుడో ఇట్లా వంగుతుంటే లైట్గా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మత్తు సూది ఇచ్చిన ఆడ కొంచెం లైట్గా నొప్పి అవుతుంది అంతే. ఇంకా ఇప్పుడు అత్యంత బాగానే ఉంది. ఇంకా సిజరీన్ అంటే ఇంకా కుట్ల బాగానే ఉంది. కుట్ల కాడైతే అంతా మంచిగా అనిపించింది నాకైతే. సెకండ్ కూడా బాగానే ఉంది. ఇంకా పులుపుకి వచ్చేసి, పులుపుని నువ్వేమేమి తింటున్నావు అని చెప్పేసి అడిగారంట కదా. నేను వచ్చేసి పులుపు అయితే 1 month ఉన్నదా బాబా పులుపు. ఇప్పుడు కూడా టమాటాలు కొంచెం తక్కువ చూసుకొని కొంచెం కంట్రోల్గానే ఉంది. అంత విచ్చలవిడి అయితే ఏం లేదు. అంటే విచ్చలవిడి అంటే నార్మల్గా అందరు తింటారు కదా, నార్మల్ పర్సన్స్, అట్లానే ఏం లేదు. మిస్టేక్ చేయలేదు. స్టార్టింగ్లో మాత్రము ఏం తినలేదు. ఒక 15 రోజుల వరకు ఇంకా కారమే పెట్టిండ్రు. కారము, టమాటా చారు, ఉల్లిగడ్డ మూడే. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి కీమా అంటారు కదా, మటన్ కీమా తెచ్చి పెట్టాను. అదంతే. ఇవి 4 కూరలు తిన్నా. తర్వాత బెండకాయ ఫ్రై, ఇవి 4 అనమాట. ఇప్పుడు ఇంకా రాంగా ఒక 1 month తర్వాత చేపలు, ఫస్ట్ స్టార్టింగ్లో చేప ఫ్రై తిన్నా. తర్వాత అమ్మ చిన్న కూర చేసి పెట్టిందని, పులుపు, అది కూడా చిన్న పులుసు. అంటే అంత పులుపు ఏమి ఉండదు, అది ఇండైరెక్ట్ అనమాట, కొద్దిగా ఉంటాయి చేస్తారు కదా చేపల చారులా చేసుకుంటారు అనమాట. తర్వాత చేపలు, మటను, ఇంకా చికెన్ కూడా తిన్నావు కదా అప్పుడప్పుడు. చికెన్ తినలేదా? అవునులే, తినకపోవడం మంచిది. అది ఇంకో విషయం ఏంటంటే, శైలు ఎప్పుడైనా హాట్ వాటర్ కదా, అంటే వేడి చేసిన వాటరే తాగుతున్నావు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, శైలు ఇప్పటివరకు అంటే నార్మల్గా మన ఇంటి దగ్గర కూల్ వాటర్ ఉంటాయి కదా, అంటే హీట్ చేయని వాటర్ ఉంటాయి కదా, వాటిని ఇప్పటివరకు అయితే టచ్ చేయలేదు. మినిమం అది ఏమంటారు, ఒక లాస్ట్ టైం అయితే 5 months వరకు ఉన్నావు కదా ఫస్ట్ పాపకు కూడా. అంటే ఇప్పుడు కూడా శైలుకి ఆల్రెడీ ఒక 2 months కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 3rd పడ్డది అనమాట. అంటే 25th 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3వ నెల స్టార్ట్ అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఫోన్ వచ్చింది. కొంచెం వీడియో మళ్ళీ రీకంటిన్యూ చేస్తున్నాము. అంటే శైలు ఇప్పటికీ 3rd month రన్నింగ్ అనమాట. జస్ట్ 3rd monthలోకి ఎంటర్ అయ్యి కూడా 2 days అయిపోతుంది. ఇప్పటివరకు శైలు అయితే కూల్ వాటర్లోన చేయం పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కదా. ఏదైనా గుర్తు చేయాలా? ఇంకేం గుర్తు చేస్తాం కానీ అది ఫ్రెండ్స్. మొత్తం అయితే శైలు చేపలు తింటుంది, మటన్ తింటుంది. అంటే తెచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వీక్లీ 1 or 2 times చేపలు, మటన్ అయితే తింటుంది. ఇంకా కొంచెం పులుపు అయితే జర కంట్రోల్గానే ఉంది. కూల్ వాటర్ అయితే టచ్ అయితే చేయలేదు ఇప్పటివరకు, తాగడం కానీ వాటిని ముట్టుకోవడం కానీ. వీలైనంతవరకు ఇది చూడండి, మేము వీడియో చూస్తుంటే వాళ్ళ అమ్మ చూడండి పక్కన ఈ రకంగా వాళ్ళ అమ్మ మొత్తం శైలుకు సేవ్ చేసేస్తుంది అనమాట. పాప లేచింది, పాప ఏడవకుండా పట్టుకోవాలని చెప్పేసి పట్టుకొని ఊపుతూనే చూడండి. అట్లా ఉంటుంది ప్రతి చిన్నదానికి వాళ్ళమ్మ శైలుకు మస్తు హెల్ప్ చేస్తుంది. అసలు శైలు ఇంతే, ఇంకా లేస్తే పెద్ద మనిషిలా అనిపిస్తుంటుంది. వాళ్ళ అమ్మ ఏమైనా పని ఏమైనా వెనక ముందు ఏదైనా కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ పెద్ద మనిషిలకు అరుస్తుంది. మళ్ళీ
పోయి ఇట్లా గంటతో పట్టుకునే ఏమైనా పని చేద్దామని కూడా చేయదు ఒక్కోసారి. మళ్ళీ వాళ్ళ అమ్మ మీద నడుస్తుంది. చేస్తావు కానీ అరవవా మళ్ళీ మీ అమ్మ మీద? అబ్బో అట్లా అనమాట. శైలు వాళ్ళ అమ్మ మీద పెత్తనం చెలాయిస్తుంది. కానీ ఇంకా వాళ్ళ అమ్మ ఒక్కోసారి అరుస్తుంది. ఇంకా చాలాసార్లు ఇంకా తప్పదు నా బిడ్డ అని చెప్పేసి కంట్రోల్ అయిపోతుంటుంది. అది చూడండి ఇప్పుడు మేము వీడియో తీస్తుంటే ఆ పండుగ లేచింది మా చిన్నోడు లేస్తే మళ్ళీ అత్త జర పట్టుకోత వీడియోలో సౌండ్ వస్తుందని చెప్తే అది చూడండి ఎట్లా పెంచుతుంది. అది అనమాట. ఈ పెద్ద మంచిగా చూస్తుంది. ఇంకా ఎలా ఏం కూడా వేసుకున్నావే? నీకు తోటకూర వేసుకున్నావా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పటివరకు అయితే అన్నం ఏం తినలేదు. నిన్న మటన్ కర్రీ గట్టి తినేసిన. లాస్ట్ టైం ఒక వీడియో కూడా పెట్టినా కదా. నిజంగా ఫ్రెండ్స్ దాన్ని హెల్తీగా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీకు మంచి వీడియోతో ముందుకు వస్తాం. మస్తు మంచిగా చేసుకోవచ్చు అది. ఓకే, అంటే చాలామందికి తెలుసు రాయి ముద్ద ఎట్లా ప్రిపేర్ చేయాలని అని చెప్పేసి. కానీ నేనైతే ఇంకొంచెం మంచి అందరికన్నా కొంచెం డిఫరెంట్గా హెల్తీగా ప్రిపేర్ చేయాలని చూస్తున్నా. త్వరలోనే సపరేట్ ఆ వీడియోతోనే మీ ముందుకు వచ్చేస్తా. ఓకేనా? అంటే మనం నార్మల్గా వ్లాగ్లోనే మిక్స్ చేసి పెట్టినాం. అది సపరేట్గా రాయి ముద్దనే ఒక మంచి వీడియో చేసి పెట్టేస్తాము. ఇంకా నెక్స్ట్ నువ్వేని యాడ్ చేసుకున్నాను చెప్పినావు కదా. తోటకూర అది కదా, వంకాయ ఆలుగడ్డ చారు చేసేస్తావా? టమాటా చారు దాంట్లోనా చేస్తుంటే చెయ్యి. ఉందండి కూర ఉంది కదా. సాయంత్రానికి చేద్దాం. ఇప్పుడు ఒకవేళ వెనక ముందు అయితే కానీ సాయంత్రం చేద్దాం. తీసుకురా టమాటాలు కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఎన్ని అయిపోయినాయి తీసుకురా. తీసుకురా. అదే అనమాట. తీసుకురా కూర్చో. కడుక్కొని తినే ఇది అనమాట. నిన్న ఒక 50% కంప్లీట్ అయిపోయినాయి. నిన్న ఏమికొచ్చింది దాంట్లో. ఇక కొన్ని అక్కడ కచ్చి ఉన్న పనులు అవి కూడా పండు అయిపోయినాయి. ఇదే అనమాట చెర్రీ టమాటాలు. శైలు ఏమికొచ్చి శైలు వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నాయి. తిన్నావా? నార్మల్ టమాటాలు అక్కడే ఉందా? వాళ్ళమ్మ చూడండి శైలు టమాటా తింటే గుర్రం చూస్తుంది. అంటే ఏం తినాలన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళమ్మ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్త ఎక్కువ అనమాట. ఉన్నది ఒకటే బిడ్డే కదా, చాలా జాగ్రత్త సున్నితంగా చూసుకుంటుంది. శైలి ఇక్కడికి వస్తే ఈడ ఉన్న పుల్ల తీసి ఆడ పెట్టదు అనమాట. మళ్ళీ వాళ్ళ అమ్మ మీద అరుస్తుంది. నేను చూస్తూనే ఉన్నా కదా. ఎంత లేదు నేను చూస్తలేనా? అబ్బా అబ్బా అగజుడు మళ్ళా. సరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇది శైలి అయితే హాట్ వాటర్ కానీ పులుపు కానీ కొంచెం వీలైనంత వరకు అన్ని కంట్రోల్గానే ఉంది. వాటర్ అయితే బాగా తాగాలి. శైలి అయితే మంచిగా అయింది. స్టిచ్చెస్ కూడా మంచిగా అన్ని నార్మల్గా అయిపోయినాయి. అంతా ఫైన్. ఇప్పటికైతే అయితే 2 months మా శైలి కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ నడుస్తుంది. ఇది చూడండి. మా చిట్టి తల్లికి అంటే మా పెద్ద తల్లికి ఏమో ఫోటోషూట్ కూడా చేసినాము. ఇక చూడండి మా చిట్టి తల్లికి ఏది లేదు. మమ్మీ నీకు ఫోటోషూట్ లేదు కదరా? 2 నెలలు కంప్లీట్ అయిపోయినా చూడ పండు. 2 నెలలు కంప్లీట్ అయిపోయి 2 రోజులు అయ్యారా అంటే 3వ నెల నడుస్తుంది నీకు. మా చిన్న తల్లి లడ్డుగా అవుతుంది. అబ్బో నవ్వొస్తుందా మమ్మీ నీకు? మమ్మీ నవ్వొస్తున్నారు చిట్టి తల్లి. చిట్టి పండు లడ్డుగా అవుతుంది మా పండుగాడు. మా చిట్టి తల్లి. ఇక మా పెద్ద పండుగాడు అరే తిరుగుతాడు. కెమెరా తిరుగుతాడు నా సైడ్ తిరుగుతుంది ఇంకా వీడ. మా పెద్దోడేమో పండుకున్నాడు, మంచిగా పండుకున్నాడు చూడండి. ఫుల్ నిద్రలేనాడు మా పండుగాడు. ఓ మమ్మీ అట్ట చూస్తున్నావు ఏంద్రా? నేను ఎక్కడ పోతే అక్కడ తిరిగి చూస్తుంది బిడ్డ ఇంకా బిడ్డ. అబ్బా ఓకేనా? బాయ్ చెప్పేసి ఇంకా టమాటాలు తిన్నామని చూస్తున్నావా? గుద్దుతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.